హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు నార్థన్ కోఫీల్డ్స్ నుంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా 1765 పోస్టులు అయితే భర్తీ చేయడానికి డిగ్రీ, డిప్లొమా అలాగే ఐటీఐ ట్రేడ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 11వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్ గాను ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచులర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 73 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 9,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే బ్యాచులర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూస్తున్నట్లయితే 77 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 9,000 స్టైఫండ్. అలాగే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చూస్తున్నట్లయితే ఇంజనీరింగ్ అలాగే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. స్టైఫండ్ 9,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే బ్యాచులర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 75 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. స్టైఫండ్ 9,000 అయితే ఇస్తారన్నమాట. అలాగే డిప్లొమా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే మనకు 40 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 125 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 136 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 136 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 78 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ చూసినట్లయితే 80 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. అలాగే ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ కానీ ఇక్కడ చూసినట్లయితే మనకు ఐటీ ఎలక్ట్రీషియన్ చూసుకున్నట్లయితే 319 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,050 రూపాయలు అయితే మీకు స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. ఐటీఐ ఫిట్టర్ చూసినట్లయితే 455 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 50,000 అయితే 8,000 అయితే ఇస్తారన్నమాట. అలాగే ఐటీఐ వెల్డర్ చూసినట్లయితే మనకు 124 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 7,700 అయితే మీకు స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఐటీఐ టర్నర్ చూసినట్లయితే మనకు 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే ఇస్తారన్నమాట. అలాగే ఐటీఐ మెకానిక్స్ చూసినట్లయితే 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 8,000 అయితే స్టైఫండ్ ఉంటుంది. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు 8,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం మనకు 1,765 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇక్కడ పోస్టులకు అనుసంధానంగా క్వాలిఫికేషన్ అయితే ఉందన్నమాట. బ్యాచులర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాచులర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు డిగ్రీ ఇన్ బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే బ్యాచులర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, అకౌంటింగ్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ చూసినట్లయితే మనకు డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ ట్రేడ్ చూసినట్టయితే మనకు ఐటీఐ ఎలక్ట్రీషియన్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఐటీఐ ఫిట్టర్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీరు చూసినట్టయితే ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ వెల్డర్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీరు స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ చూసినట్టయితే వెల్డర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
ఐటీఐ టర్నర్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ టర్నర్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఐటీఐ మెకానిస్ట్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఐటీఐ మెకానిక్స్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు అయితే ఉండాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్లయితే 26 ఇయర్స్ అయితే ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే హౌ టు అప్లై మనకి ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి డిగ్రీ అలాగే డిప్లొమా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఈ జాబ్ ఆపర్చునిటీస్ అస్సలు వదులుకోవద్దండి. ఇవన్నీ ట్రైనింగ్స్ అయితే ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ అయితే జాయిన్ అవ్వండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ.